మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏంటంటే వీడియో నెంబర్ 31. దీంట్లో మనకి సంపూర్ణ రక్ష ప్రామిస్లో 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. 2 ఆప్షన్స్ యొక్క డిఫరెన్స్ ఏందో మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు టాపిక్ అదే. దాన్ని బేస్ చేసుకుంటే మనకి ఎవరికి ఏ కస్టమర్కి ఇవ్వచ్చు, ఏ పాలసీలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? ప్రొటెక్షన్ సొల్యూషన్స్ ఎడ్యుకేషన్ షాల్రెడ్ 5 lakhs సంపూర్ణ రక్ష ప్రామిస్ క్యూ ఫీచర్స్ అన్ని నిన్న చెప్పాను కదా, అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఒక 30 years క్యాండిడేట్కి 2 ఆప్షన్స్ చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని ఏది బెటర్గా ఉంది, ఏది చెప్పాలనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. 50 lakhs పాలసీ తీసుకున్నాం. లైఫ్ ప్రామిస్ ప్లస్ లైఫ్ ప్రామిస్ ఆప్షన్ ఫస్ట్. ఇది ఒక 50 years పెడుతున్నాను. రైడర్స్ ఎస్ బేస్డ్ అన్ని పెడుతున్నాను. నెక్స్ట్ రైడర్స్ ఈ 2 పెడుతున్నాను. ఇవి ఎందుకంటే 5 years పనిచేస్తున్నాయి. రైడర్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. ఇది చూడండి, నార్మల్ డెత్కి 24,000 పడుతుంది. యాక్సిడెంటల్ డెత్కి 4,600. ఏటీపీడీకి 2,755 రూపాయలు. మొత్తం ప్రీమియం వచ్చేసి 38,000 పడుతుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇక్కడ డిస్కౌంట్స్ ఏమేమి యాడ్ చేసినామో కనిపిస్తాయి. దాని తర్వాత ఒక్కసారి పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజీ లాస్ట్ పేజ్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ 30 years 30 years క్యాండిడేట్, 50 years పాలసీ టర్మ్, 12 years పేమెంట్. ఇక్కడ చూడండి, జిఎస్టీ 18% ఉంటుంది. ఈ 2 చూసుకోండి. తర్వాత నార్మల్ డెత్కి ఎంత పడుతుంది ప్రీమియం అనేది ఇక్కడ చూసుకోండి. రైడర్ అమౌంట్ నార్మల్ డెత్కి 32,000 సంథింగ్ పడుతుంది. బేస్ ప్లాన్ 24,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి 29,000 చేంజ్ ప్రీమియం పడుతుంది. లాస్ట్ ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అనేది 0 ఉంటుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ 0 ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ ఏమేమి? ఒకటి, ఎన్ని సంవత్సరాలు కడుతుండు, ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేస్తుండు, ఎన్ని ఇయర్స్ పాలసీ టర్మ్ ఉంటుంది, జిఎస్టీ ఎంత పడుతుంది, నార్మల్ డెత్కి ఎంత కడుతుండు, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది. ఈ 4 ఆప్షన్స్ చూసుకోండి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి స్క్రీన్ షాట్ తీస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంటుంది. ఒక్క నిమిషం. ఇది ఒక స్క్రీన్ షాట్, ఇది ఒక స్క్రీన్ షాట్, లాస్ట్కు మెచ్యూరిటీ అమౌంట్ ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఇది ఒక స్క్రీన్ షాట్. ఈ 3 స్క్రీన్ షాట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. సేమ్ పాలసీయే, థర్టీ ఇయర్స్ క్యాండిడేట్, 50 lakhs లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆప్షన్ ఇప్పుడు. ఓకేనా? ట్వెల్వ్ పే, ఇది 50 years పేమెంట్ పాలసీ టర్మ్. రైడర్స్ ఎస్ బేస్ టు ఎస్. ఇది కొంచెం కంపారిజన్ కదా, టైం టేకింగ్ ఉంది, కొంచెం చూడండి ఫైనల్ వరకు. ఇది ఇప్పుడు చూడు, రైడర్స్ సేమ్ ఈ 2 పెడుతున్నాను. ఇది రైడర్ సంబంధించిన డీటెయిల్స్. ఇది ఫైనల్ ప్రీమియం సంబంధించిన డీటెయిల్స్. టోటల్ డిస్కౌంట్స్ ఫస్ట్ ఇయర్ అన్వర్స్ ప్రీమియం, ఆన్లైన్ డిస్కౌంట్, టాటా ఏ వైటాలిటీ డిస్కౌంట్, షార్లెట్ డిస్కౌంట్, 3 డిస్కౌంట్లు ఇస్తాం కాబట్టి 10%, 10-15% తేడా వస్తుంది. ఇప్పుడు జనరేట్ బిఐ పీడిఎఫ్లో చూపిస్తాను.
అన్ని స్క్రీన్ షాట్లు తీసింది అందుకే అనమాట. సేమ్ 30 ఇయర్స్ క్యాండిడేట్, 50 ఇయర్స్ పాలసీ, 12 ఇయర్స్ పేమెంట్. ఓకేనా? ఇక్కడ జిఎస్టీ వచ్చేసి 8%. మనకు పీడిఎఫ్ ఇది డౌన్లోడ్ కాలేదు. మనకి నిజం చెప్పాలంటే ఇది జిఎస్టీ అనేది తక్కువ పడుతుంది. ఏదో ఆప్షన్ టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. ఇది టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసాను కదా, అందుకని కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇది చూడండి, ఇది 18% ప్రీమియం జిఎస్టీ ఉంది. సంపూర్ణ రక్ష ప్రామిస్ ఓన్లీ ఇది. ఓకేనా? 18% జిఎస్టీ ఉంది. 12 ఇయర్స్ పేమెంట్, 50 ఇయర్స్ పాలసీ టర్మ్, నార్మల్ డెత్ కట్టే డబ్బులు మొత్తం అంతా అనమాట. ఇది లైవ్ ప్రామిస్ ప్లస్ ఆర్ఓపి ఆప్షన్. ఇది ఏమో 36,000 ఉంది. ఇది 38,000. ఎన్ఆర్ఓపి ఆర్ఓపికి డిఫరెన్స్ చూడండి. ఇది 38,000 నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఆర్ఓపి ఆప్షన్ 36,000. మళ్ళీ దీంట్లో నార్మల్ డెత్కు కట్టే 27,000 ఏదైతే ఉందో ఆ డబ్బులు మనకు రిటర్న్ వస్తాయి. జిఎస్టీ 4% ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 2.5% ఉంటుంది. ఇది 38,000 ఎన్ఆర్ఓపి నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. దీంట్లో రిటర్న్స్ ఏమీ రావు. మళ్ళీ 2,000 ప్రీమియం ఎక్స్ట్రా పడుతుంది. జిఎస్టీ 18% ఉంటుంది. ఓకేనా? ఈ 2 డిఫరెన్స్‌లు ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. 30 నుంచి 40, 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆర్ఓపి ఆప్షనే తక్కువ ప్రీమియం కనిపిస్తుంది. మళ్ళీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది కాబట్టి కస్టమర్లు పాలసీ తీసుకోవడానికి 99% యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? 40, 45 పైన ఉన్న వాళ్ళకి ఆర్ఓపి ఆప్షన్ కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పడుతుంది, రిటర్న్ వస్తుంది. వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఏది కావాలో డిసైడ్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.